ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. బీజేపీ లేకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడేది కాదు అన్నట్టుగా బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. సీట్లు పదవుల పంపకాల్లో తమకు అన్యాయం జరిగిందనేది ఏపీ బీజేపీ నేతల ఆవేదన. ఈ క్రమంలో విష్ణుకుమార్ రాజుతో పాటు పలువురు నేతలు టీడీపీ ఆధిపత్యంపై ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. తమను 5% పార్టీగా టీడీపీ నేతలు అవహేళన చేస్తుండడంపై విష్ణుకుమార్ రాజు ఆగ్రహంతో కూడిన ఆవేదన వెళ్లగక్కడం, తదనంతర పరిణామాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఆవేదన అర్థం చేసుకోదగిందే. కూటమిలో పెద్దన్న పాత్ర పోషించాలని ఆశించిన ఆ పార్టీ రాష్ట్ర నేతలకు కనీసం చిన్న తమ్ముడు పాత్ర కూడా లభిస్తున్నట్లు లేదు. బీజేపీని 5% పార్టీగా కొందరు మిత్రపక్ష నేతలు అవహేళన చేస్తున్నారని బీజేపీ నేతలు వాపోతున్నారు. పార్టీ కొత్త అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఎన్నికైన సందర్భంగా జరిగిన సమావేశంలో కొంతమంది నేతలు చేసిన వ్యాఖ్యలు వారిలో గూడుగట్టుకున్న అసంతృప్తికి దర్పణం పడుతుంది. మంత్రివర్గ కూర్పు నుంచి ఆయా నామినేటెడ్ పదవుల్లో కూడా తమకు అన్యాయం జరుగుతోందన్నది బీజేపీ వారి భావనగా అనిపిస్తుంది. 2014 టర్మ్లో బీజేపీకి 4 ఎమ్మెల్యేలు ఉండేవారు. అయినా 2 మంత్రి పదవి అవకాశం వచ్చింది. కామినేని శ్రీనివాస్, పి మాణిక్యాలరావులు మంత్రులుగా చంద్రబాబు క్యాబినెట్లో అప్పట్లో ఉండేవారు. 2024లో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలున్నా కేవలం ఒక్కరికే మంత్రి పదవి లభించింది. అది కూడా ఢిల్లీలో పలుకుబడగలిగిన ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్కు దక్కడం విశేషం. 2014 టర్మ్లో కూడా గెలిచిన విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈసారి మంత్రి పదవి ఆశించినట్లు చెబుతారు. కానీ ఆయనకు ఆ పదవి దక్కలేదు. ఆ బాధ కూడా ఆయనలో ఉండవచ్చు. ఆ నేపథ్యంలోనే ఈ సభలో తన బాధను ఏదో రకంగా వ్యక్తం చేసినట్లుగా బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో బీజేపీ నేతలకు ప్రాధాన్యం, గుర్తింపు లేదని, బీజేపీతో పొత్తు లేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసుకోండి విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. ఆయన ఒక విధంగా నిజమే చెప్పారనుకోవచ్చు. ఎందుకంటే 2024 శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తెలుగుదేశం నానా తంటాలు పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా రాయబారాలు జరిపింది. అయినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్లు పలు విధాలుగా బతిమిలాడి పొత్తు కుదిరేలా చేసుకున్నారు. పొత్తు కోసం 2-3 రోజులు ఢిల్లీలో చంద్రబాబు వేచి చూసిన రోజులు కూడా ఉన్నాయి. చంద్రబాబు స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయిన తర్వాత లోకేష్ తన పెద్దమ్మ పురంధరేశ్వరిని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని వెంటబెట్టుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆ క్రమంలోనే పొత్తు పెట్టుకోవడానికి మంతనాలు జరిగాయి. పురంధరేశ్వరి బీజేపీ అధ్యక్షురాలుగా ఉండడం కూడా కలిసి వచ్చింది. అంతేగాక వైఎస్ఆర్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి ఢిల్లీ స్థాయిలో బీజేపీ నాయకత్వం ఆసక్తి చూపినా వైసీపీ వివిధ కారణాల వల్ల ముందుకు రాలేదు. ఆ తర్వాత బీజేపీ కూడా టీడీపీ, జనసేనలతో పొత్తుకు ఓకే చేసిందని అంటారు. అంతకుముందు 2019 ఎన్నికల సమయంలో బీజేపీని, ప్రధాని మోడీని టీడీపీ కానీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు కానీ ఎంత తీవ్రంగా విమర్శించింది గుర్తు చేసుకుంటే రాజకీయాల్లో ఇంతగా దూషించుకుని మళ్ళీ కలవగలుగుతారా అన్న సందేహం వస్తుంది. ఎలాగైతేనే పొత్తు కుదరడంతో బీజేపీ తన కార్డును ప్లే చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం అప్పట్లో కూటమి ప్రయోజనాలకు అనుకూలంగా పనిచేసిందన్న విమర్శలు వచ్చాయి. దానికి కారణం బీజేపీయేనని వేరే చెప్పనక్కర్లేదు. కొందరు పోలీసు అధికారులను బదిలీ చేసిన తీరు దీనికి దర్పణం పడుతుందన్న వ్యాఖ్యలు వచ్చాయి. అంతేకాక ఈవీఎంల మ్యానిపులేషన్ కూడా జరిగిందని చాలామంది నమ్ముతారు. పోలింగ్ ముగిసే సమయానికి నమోదైన ఓట్ల శాతం, ఆ తర్వాత అర్ధరాత్రికి పెరిగిన ఓట్ల శాతంపై పలు అనుమానాలు వచ్చాయి. అయినా ఎన్నికల సంఘం వాటిని పట్టించుకోలేదు. ఎన్నికల తర్వాత వీవీప్యాట్ స్లిప్లను ఈవీఎంలతో కలిపి లెక్కించాలని కొందరు అభ్యర్థులు కోరినా ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడంతో ఎన్నికల తీరుపై డౌట్లు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యల మతలబు ఇదే కావచ్చన్న సందేహం వస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ వ్యూహాత్మకంగా కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సఖ్యత నడుపుతూ వారు కోరిన విధంగా రాజ్యసభ సీట్లు కేటాయిస్తూ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో మాత్రం బీజేపీని పట్టించుకోవడం లేదన్నది ఒక అభిప్రాయంగా ఉంది. ఈ నేపథ్యంలోనే తమను 5% పార్టీగా ప్రచారం చేయడాన్ని బీజేపీ నేతలు ఆక్షేపిస్తున్నారు. అయినా బీజేపీ నేతల డిమాండ్లు ఎంతవరకు నెరవేరుతాయన్నది అప్పుడే చెప్పలేం. గతంలో పురంధరేశ్వరిని టీడీపీ ప్రతినిధి అన్నట్లుగా బీజేపీలో కానీ ఇతరత్రా కానీ పరిగణిస్తుండేవారు. ఒకప్పుడు చంద్రబాబుకు, దగ్గుబాటి కుటుంబానికి ఉప్పు నిప్పుగా పరిస్థితి ఉన్న తదుపరి రాజకీయాల రీత్యా వారి కుటుంబాల మధ్య రాజీ జరిగింది. దీంతో ఒరిజినల్ బీజేపీ నేతలు వెనకబడిపోయారు. ఆ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే సీట్లు కూడా పలువురు మాజీ టీడీపీ నేతలకే దక్కాయని చెబుతారు.
గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలో 5 టీడీపీ మద్దతుదారులు కావడం విశేషం. ఇదేమీ రహస్యం కాదు. వారిలో ఒకరైన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా బీజేపీకి సరైన ప్రాధాన్యత లభించడం లేదని అన్నారట. ఆయన కూడా చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో ఆ అసంతృప్తి సహజంగానే ఉంటుంది. ఆయన కూడా 2014 టర్మ్లో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో ఆ అసంతృప్తి సహజంగానే ఉండవచ్చు. నామినేటెడ్ పదవుల కోసం చంద్రబాబుకు జాబితాలు ఇస్తున్నా పట్టించుకోవడం లేదట. తాజాగా కొత్త అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఒరిజినల్ బీజేపీ నేత కావడంతో ఆ పార్టీ కేడర్లో కాస్త ఆశ చిగురించినట్లయింది. ఆయన టీడీపీతో గొడవ పెట్టుకోకపోయినా అవసరమైనప్పుడు గట్టిగానే నిలదీయవచ్చని అనుకుంటున్నారు. కొంతకాలం క్రితం రాజ్యసభ సీటును బీజేపీ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు పాకా సత్యనారాయణకు కేటాయించడం, ఇప్పుడు మాధవ్కు అధ్యక్ష పదవి ఇవ్వడంలో కేంద్ర బీజేపీకి ఏమైనా వ్యూహం ఉందా అన్న చర్చ కూడా జరుగుతోంది. భవిష్యత్తులో జనసేన బీజేపీ కలిసి పోటీ చేయడానికి కూడా సిద్ధపడవచ్చన్న అభిప్రాయం ఉన్న టీడీపీ కేంద్ర బీజేపీ నేతలను ప్రసన్నం చేసుకుంటున్నంతకాలం కూటమి యథాతథంగానే కొనసాగే అవకాశం ఉంటుంది. అందువల్ల బీజేపీ కేడర్కు రాష్ట్రంలో పెద్దగా పదవులు దక్కకపోవచ్చు. వారు నిజంగానే 5% పార్టీగానే మిగిలిపోవచ్చు. కాకపోతే అప్పుడప్పుడు తమ గోడును మీటింగుల్లో వెళ్ళగక్కుకోవడం తప్ప చేయగలిగిందేమీ ఉండకపోవచ్చు. కేంద్ర బీజేపీ పెద్దలే పలు అవమానాలను దిగమింగుకుని టీడీపీతో కలిసిన తర్వాత రాష్ట్రంలోని బీజేపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఏం చేయగలుగుతారు?